తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం కసరత్తును ప్రారంభించింది. వీలైతే ఈ సమావేశాల్లో బిల్లును తీసుకొస్తామంటున్న కేంద్రం అవసరమైతే రాజ్యాంగ సవరణకు సైతం ఓకే అంటోంది. నియోజకవర్గాల పెంపుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన వెంకయ్య కేంద్ర కేబినెట్ నోట్ కూడా సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు కేంద్రం అతిపెద్ద వరం ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు పెట్టేందుకు కేంద్రం పక్కాగా ప్రిపేర్ అవుతోంది. ఒకవేళ ఈ సమావేశాల్లో బిల్లు తేల్చకపోతే వచ్చే సమావేశాల్లో ఖచ్చితంగా బిల్లు పెట్టి తీరుతామని కేంద్రం చెప్తోంది. ఈ క్రమంలో న్యాయపరమైన రాజ్యాంగపరమైన ఇబ్బందులు కూడా అధిగమిస్తామంటున్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కేబినెట్ కి నోట్ తయారు చేస్తున్నామని చెప్పి హోంమంత్రి గారు నాకు చెప్పాడు. అంతకుముందే నేను హోంమంత్రి గారితో ఆర్థిక మంత్రి గారితో నేను ముగ్గురు ఈ విషయంపైన మాడుకొని ఉన్నాం. అలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అంతకుముందు ఈ విషయంపై కోరున్నారు. అందుకని దాని మీద సానుకూలంగా ముందుకు వెళ్లాలనేది మన యొక్క అభిప్రాయం. న్యాయ విభాగం సలహా ఏమొస్తుంది, అటార్నీ జనరల్ సలహా ముందు ప్రతికూలంగా వచ్చింది. అలా ఇప్పుడు న్యాయ విభాగం సలహా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత తప్పనిసరిగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఏపీ విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరగాలి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను 225కు పెంచాలని, తెలంగాణలో ఉన్న 119 సీట్లను 153కు పెంచాలనే విభజన చట్టంలో ఉంది. అయితే గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు చేర్పులు చేయకుండా సీలింగ్ ఉంది. దీంతో రాజ్యాంగ సవరణ చేయాలని అటార్నీ జనరల్ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. దీనిపై న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్న కేంద్రం అన్ని సమస్యలను అధిగమించి ఈ విషయంలో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు వెంకయ్యనాయుడు కుండబద్దలు కొట్టారు. చట్టంలో పేర్కొన్న విధంగా దాన్ని అమలు చేయాలా, అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని కొందరు, రాజ్యాంగ సవరణ అవసరమని అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలి. దీంట్లో రహస్యంగా జరపాల్సిన అవసరం అనేది కదా. చట్టబద్ధంగా ఇచ్చినట్టే హామీ 2 రాష్ట్రాలు కోరుతూ ఉన్నాయి. కోరినప్పుడు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఓవర్లోడ్గా ఉన్న నేతలను సంతృప్తిపరిచేందుకు అసెంబ్లీ సీట్ల పెంపు అనివార్యమైంది. లేకపోతే 2019 ఎన్నికల్లో సీట్ల లొల్లి ఏపీలో టీడీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్కు తలబొప్పి కట్టించడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రంపై తెలుగు రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే సీట్ల పెంపు 2026 వరకు సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి హన్సీరాజ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేశాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజ్నాథ్తో సమావేశమయ్యారు. దీనిపై క్లారిటీ తీసుకున్నారు. రాజ్నాథ్తో సమావేశం అనంతరం వెంకయ్య చేసిన ప్రకటనతో 2 ప్రభుత్వాలు ప్రస్తుతానికి హ్యాపీ. అయితే న్యాయపరమైన రాజ్యాంగపరమైన చిక్కులను కేంద్రం ఎలా అధిగమిస్తుందో చూడాలి.